చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను చంపక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం 40 అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఇక్కడ మన యొక్క తలంపు, దేవునికి భయపడవా. శిలువ మీద యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను వేలాడేశారు కదా. ఒకడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అడుగుతున్నాడు అని ప్రభుని అంటున్నాడు. అంటే అప్పుడు రెండవ వాడు అంటున్నాడు, నువ్వు కూడా శిలువ వేయబడే పరిస్థితిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఇప్పుడు ఈ దొంగలు శిలువ వేయబడ్డారంటే వాళ్ళు చేసిన తప్పిదాల కోసము ఆ శిక్ష వాళ్ళకి తగును, న్యాయమే వాళ్ళు. అయితే మరి ఈయన సంగతి ఏంటి? ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, చూసారా, యేసు ప్రభు ఏ తప్పిదమును చేయకుండా ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనలో ఏ తప్పు లేదు, పిలాతుకి ఆయనలో ఏం తప్పు కనిపించలేదు. ఈయన యందు నాకు ఏ దోషం కనిపించట్లేదు అన్నాడు. కొన్ని వాళ్ళు ఏమన్నా తప్పు మోపగలిగారు ఆయన మీద, వాళ్ళు మోపిన నేరాలు ఏవి కూడా రుజువు కాలేదు. మరి ఏ తప్పు లేని ఆయన, ఏ నేరము చేయని ఆయన, ఏ పాపం ఎరుగని ఆయన శిక్ష పొందుతున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటే ఆయన ఎవరి పాప అంటే ఆయన పాపాల కోసం కాదు ఆయన శిలువ వేయబడి. దొంగలేమో వాళ్ళ పాపాల కోసం, వాళ్ళ తప్పిదాల కోసం, వాళ్ళ నేరాల కోసం వాళ్ళు శిలువ వేయబడ్డారు. యేసు ప్రభు మాత్రం ఆయన నేరాల కోసం కాదు, మన అందరి నేరాలు ఆయన మీద మోపబడ్డాయి. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపింది. అది యేసు ప్రభు శిలువ వేయబడ్డానికి గల కారణం అది. సరే, ఇప్పుడు మన పాయింట్ అది కాదు. ఇక్కడ రెండవ వాడు మొదటి దొంగను గర్జిస్తున్న సంగతి, నీవు దేవునికి భయపడవా? ఈ ప్రశ్న ఈరోజు
మీ అందరికీ నేను వేస్తున్నా, మీరు దేవునికి భయపడరా? ఎందుకు భయపడాలి దేవుడికి? అది కూడా వేసుకోవాలిగా. ఎందుకు భయపడాలండి దేవుడికి? దొంగని ఎందువలన మాట అడిగాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక, నువ్వు నేరాలు చేసినందువలన సిలువ వేయబడే పరిస్థితులకు వచ్చావు. మరి శిక్షా విధిలో ఉన్న నీవు ఇప్పుడు నేను రెండో వాడు ఏం చేస్తున్నాడు? యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకొని యేసు ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు. నువ్వు కూడా దేవుడికి భయపడి ఆయన వేడుకునేది పోనిచ్చి ఆయన్ని నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటావేంటి? నువ్వు దేవునికి భయపడవా? దేవుడు అంటే భయం లేదా నీకు? మన దేవుడు అంటే ఎందుకు భయపడాలి? ఆ ప్రశ్న కూడా వేసుకుందాం. సరే, ఆదిమ మానవుడు ఆదాము మొదటి మానవుడు ఏం చెప్పాడో చూద్దాం దేవునికి భయపడే విషయంలో. ఆది కాండము 3వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటిని అని. ఏమంటున్నాడు? ప్రభువా, తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, అందుకు భయపడి దాక్కున్నాను. అయ్యో, ఈ దిగంబరత్వంతో దేవుడి సముఖానికి ఎలా వెళ్ళాలి? అప్పుడు దేవుడు ఎవరు ప్రశ్నించాడంటే, నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీకు దిగంబరి నీకు అట్లా తెలిసింది అని మళ్ళీ ప్రశ్న వేశాడు. నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? ఏ పండైతే దేవుడు తినద్దన్నాడో ఆ పండేమన్నా నువ్వు తిన్నావా? ఆ పండు తింటే ఈ జ్ఞానం వచ్చింది, ఈ తెలివి వచ్చింది, నేను దిగంబరంగా ఉన్నాను అని తెలివి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు దిగంబరంగా ఉంటే వాళ్ళు సిగ్గు తెలియదు. వాళ్ళు 5 ఏళ్ల దాకా తెలియదు. మనమే నేర్పిస్తాం వాళ్ళకి. బట్టలు వేసుకోవాలి అని గేలు చేస్తాం. అప్పుడు ఆ పెద్ద అయిన తర్వాత బట్టలు లేకుండా ఉండడం సరికాదు అని వాళ్ళు అనుకుంటారు. మామూలుగా పిల్లలు, పసివాళ్ళు నిష్కల్మషమైన మనసు వాళ్ళకి తెలియదు దిగంబరంగా ఉండడం తప్పు అనే సంగతి తెలియదు. అలాగే ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు నిష్కపటమైన మనసు గలవాడు. అలాంటి వాడు. అందుకనే దేవుడు ఆ తినవద్దన్న పండు అంటే ఏంటంటే, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం అది. ఆ వృక్షం ఫలాలు తింటే కనుక మనుషులకి మంచి చెడు తెలుస్తాయి. మరి ఆ పండు తినద్దని దేవుడు ఎందుకు చెప్పాడు వాళ్ళకి? ఎందుకు చెప్పాడంటే, వీళ్ళు నిష్కల్మషమైన వారుగా ఉన్నారు. తగిన సమయంలో చెప్తాడు. దేవుడికి కూడా తెలుసు, మంచి చెడ్డలు తెలుసు దేవుడికి. అంటే దేవుడు తిన్నాడు అన్నమాట ఆ పండు. చూడండి 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడ్డలు ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడు. ఎవరు అంటున్నాడు ఈ మాటలు? దేవుడు అంటున్నాడు. అంటే దేవుడికి మంచి చెడ్డలు తెలుసు. మరి మంచి చెడ్డలు దేవుడికి తెలుసు కదా, మరి ఆదాము కూడా మంచి చెడ్డలు తెలుసుకుంటాడుగా ఆ పండు తింటే. మరి ఆ పండు తినద్దని ఎందుకన్నాడు అంటే, అది ఎలాంటిదంటే, చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, వాళ్ళకి ఒక వయసు వరకు కొన్ని ఆంక్షలు పెడతామే మనం. వాళ్ళు చిన్నపిల్లలు కత్తి పట్టుకోవడం మనం ఇష్టపడతామా? కత్తి పట్టుకోవడం, బ్లేడ్ పట్టుకోవడం ఇష్టపడతాం? ఎందుకంటే అది తెలియదు వయసు వాళ్ళకి. ఆ కత్తి, ఆ బ్లేడు, ఆ చేతులు కోసుకోవడం అనే సంగతి వాళ్ళకి తెలియదు. అనవసరంగా గాయాలు పాలవుతారని వద్దు, నువ్వు అమ్మో బ్లేడు నీకు ఇవ్వకూడదు, కత్తి నీకు ఇవ్వకూడదు
అని మనం ఆపేస్తాం. అలాగే ఇంకా కొన్ని చెప్తాను మీకు ఉదాహరణ, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. 10వ తరగతి లోపే అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని నేను పెళ్లి చేసుకుంటా అన్నారు అనుకోండి, మీరు ఇష్టపడతారా? ఏమండి, అది ఆ వయసు పెళ్లి చేసుకునే వయసా? 10వ తరగతి, ఇంటర్మీడియట్, అది పెళ్లి చేసుకునే వయసు కాదు. పెళ్లి చేసుకునే వయసు ఉంది. చదువు పూర్తయి సంపాదన పరుడయి అప్పుడే బాజా భజంత్రీలతో తల్లిదండ్రులే పెళ్లి చేస్తారు, అవునా కాదు? కానీ 10th లోపే ఇంటర్ లోపే పెళ్లి పేరంటం అంటే మనం ఇష్టపడతామా? తప్పు అంటాం, శిక్షిస్తాం. అట్లాగే మానవ జాతి ప్రారంభ దశ, పసిప్రాయంలో ఉన్నారు. అందుకని ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తినొద్దన్నాడు. అయితే ఆ సైతాన్ ఏం చేశాడంటే ఆ పండు తినొద్దన్నాడు ఆ దేవుడు. ఎందుకు తినొద్దన్నా? ఆ పండు తింటే చచ్చిపోతారు అన్నాడు. చావనే చావు, మీరు ఆ పండు తింటే దేవతలు అయిపోతారు. చూసారా సైతాన్ చెప్పిన అబద్ధాలు? సైతానుడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధాలు చెప్పి మనం దేవుని ఆజ్ఞని అతిక్రమించేటట్టు చేస్తాడు. మీరు ఆ పండు తింటే దేవతలు అయిపోతారు అన్నారు. దేవతలు అయ్యారా? మరి అవ్వారా దేవతలు? దిగంబరులు అయ్యారు. అదనమాట. కాబట్టి ఆదామా నువ్వెక్కడ ఉన్నావు అంటే, నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక దాక్కున్నాను అన్నాడు. అంటే ఎందుకు దాక్కున్నాడు? మరి నేను దేవుడు తినొద్దాను పండు ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి భయపడ్డాడు. మరి మనము ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా? అన్ని కరెక్ట్ గా నేను పూర్తిగా పాటిస్తున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని ఆజ్ఞలన్నీ, దేవుని ఆజ్ఞలు అంటే చెయ్యకూడనివి చెయ్యడం. అది ఎక్కడో రాసి పెట్టాను నేను. బైబిల్లో దేవుని ఆజ్ఞలు 614 ఉన్నాయి. 614 ఉన్నాయి. వాటిలో మరి ఎక్కడ రాశాను నేను? చెయ్యకూడనివి ఉన్నాయి కొన్ని, చెయ్యవలసినవి చేయకుండా ఉండడం. 2 రకాలు. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. అంటే నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. అది చెయ్యకూడనివి చేయడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అది చేయవలసింది. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అయితే ప్రేమిస్తున్నావా మనం? నిన్ను వలె, నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావు అట్లా నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే అది సిన్ ఆఫ్ ఒమిషన్ కింద వస్తుంది. అంటే మనం చేయవలసింది చేయట్లేదు. అలాగా పాపాల్లో 2 రకాలు, సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్. అంటే చెయ్యకూడనివి చేయడం, చెయ్యవలసినవి చేయకపోవడం. అదనమాట. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? చెయ్యకూడని పని చేశాడు. తినవద్దన్న పండు తిన్నాడు. అందుకని తను ఎప్పుడైతే దిగంబరైపోయాడో తెలిసిపోయింది, అరే ఇది చేయకూడని పని, తినొద్దన్నాడు చెప్పాడు దేవుడు, ఆ పండు తింటే చచ్చిపోతామన్నాడు, ఆ సైతాను మాటలు తినేసి అని భయం వచ్చింది. చూసారా, ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాడో భయం వస్తుంది. ఉదాహరణకి మీరు ఎవరన్నా కర్రతో గట్టి కొట్టారనుకోండి, చచ్చిపోయాడు, మీకు భయం వస్తుందా లేదు? మనిషిని చంపొచ్చా మనం? అది నరహత్య కదా. మరి నీవు ఉరిశిక్షకి గురవుతావు, అది కరెక్ట్గా ప్రూవ్ అవుతుంది. అరే చేయరాని పని చేసిన భయం వస్తుంది కదా. మనం ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకి భయం వస్తుంది. కాబట్టి మనుషులందరూ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. అది దొంగతనమా, వ్యభిచారమా, నరహత్య, ఇంకొకట ఎన్నో. కాబట్టి ఇప్పుడు ఆ దొంగని అడుగుతున్నాడు, రెండో దొంగ, నీవు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మనల్ని అడుగుతుంది, మనము దేవునికి భయపడవద్దా? ఎందుకు భయపడాలి దేవుడికి? దేవుడికి ఎందుకు భయపడాలి? లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి మీరు భయపడవలనో నీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడ్డాను మీతో. దేవుడికి మనం ఎందుకు భయపడాలంటే ఆయన మనల్ని శిక్షిస్తాడు.
చంపేస్తాడు. చంపడం మాత్రమే కాదు, చంపిన తర్వాత నరకంలో కూడా పడే శక్తి ఆయన. ఏముంది, దేవుడు చంపేస్తాడు అంతేనా, నేను చచ్చిపోవడానికి రెడీ అంటారు. చచ్చిపోయిన తర్వాత నరకంలో కూడా పడేయగలరు. అదే ఎవరు చెప్పారు ఆ మాటలు? ఎవరండి ఆ మాట చెప్పారు? యేసుప్రభువే చెప్పాడు. నరావతారిగా శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు. మన ప్రాణం తీసేస్తూ ఉంటాడు దేవుడు, మన ప్రాణాన్ని తీసేసుకోగలడు. చూసారా, ధనవంతుడు ఒకడు, వాడి పంట బాగా పండింది, చాలా పంట పండింది. ఆ పంట అంతటికి ఇప్పుడు నాకున్న కొట్లు సరిపోవు, వాటిని విప్పి కొత్త కొట్లు పట్టుకొని నా ధాన్యం అంతా దాంట్లో నిల్వ చేసుకొని నా ప్రాణంతో ఇట్లా అనుకుంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరంలోకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తినుము తాగుము సుఖించుము సంతోషించుము. చూసారా, దేవుడు అతని పంటను ఆశీర్వదించి ఇది వరకు పండిన పంట కంటే ఎక్కువ పంట ఇచ్చినందుకు దేవుడికి ఏమైనా కృతజ్ఞత ఉన్నదా? దేవుడు మనకు చేసిన మేళ్ళకి ఉపకారాలకి మనం దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా చెప్పండి. మనకి పంట పండాలంటే ఆకాశం నుండి వర్షం రావాలి, రావాల్సిన సమయం, పాత కోసే టైంలో వర్షం రాకూడదు. ఇలాగా వర్షం రప్పించేది, వర్షం ఆపు చేసేది, మంచు కురిసేది, చిన్న చిన్న చినుకులు కురిపించేది, ఇదంతా ఆయనే కదా. ఆకాశం నుండి వర్షం కురిపించేది దేవుడే. కనుక ఆ దేవుడి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి కదా. ఈ ధనవంతుడు దేవుడి పట్ల కృతజ్ఞత లేదు. నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు అన్నాడని, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. నేను బైబిల్లో నేను చూపించానుగా, దానియేలు గ్రంథం 5:23-24 నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో ఆయనను నీవు గణపరచలేవు. నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు, మంచి భోజనం చేస్తున్నాం, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, ఇంకా బంగారం కూడా దిగేస్తున్నాం. నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నదో ఆయనను నీవు గణపరచలేదు. అందుకని ఒక రాత రాస్తున్నాడు దేవుడు, మినే మినే కికిలు ఫార్సిన్. ఆ మాటకు అర్థం ఏంటంటే అది వేరే భాష, ఏ భాష. దేవుడు నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. త్రాసు ఇట్లా ఉంటుంది కదా, అటొక గిన్నె ఇటొక గిన్నె ఉంటుంది. ఈ గిన్నెలో రాళ్ళు వేస్తారు, ఈ గిన్నెలో సరుకు బెల్లమో చింతపండు ఏదో వేస్తారు. ఇప్పుడు దేవుడు ఈ గిన్నెలో ఏముంది, రాళ్ళు ఉన్నాయి అన్నమాట. అంటే దేవుని ఆజ్ఞలు అనే రాళ్ళు. ఇక్కడ బెల్లము చింతపండు ఉంటుందిగా, అలాగే మనం ఉన్నాం, ఈ గిన్నెలో ఉన్నాం. ఆ ఆజ్ఞలకు సరిపోయేటట్టుగా మనం జీవిస్తున్నామా? ఆజ్ఞలు ఉన్నాయి, మనం తేలిపోతాం. ఒక్క ఆజ్ఞ 614 ఆజ్ఞలు ఉంటే వాటిలో 600 ఆజ్ఞలు తప్పిపోతున్నాం, తేలిపోతున్నాం. దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడింది. అందువల్ల ఏం చేస్తాడు, ఎంతకాలం చూసినా నువ్వు అట్లాగే ఉన్నావు. ఇంతకాలం నీకు ఆయుష్ ఇచ్చాడు, ఇదిగో మళ్ళీ కొత్త సంవత్సరం ప్రవేశింపజేశాడు. మరి ఈ సంవత్సరం కూడా నువ్వు అట్లాగే ఉంటావా? నీ ప్రాణము నీ సకల మార్గంలో ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన నీవు గనపరచకుండా జీవిస్తున్నాను. నిన్ను నీవు సుఖపడుతూ సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్. దేవుడి పట్ల కించిత్ కృతజ్ఞత, వినయం, విధేయత, సాత్వికం, దీనత్వం కలిగి దేవుడి మార్గాల్లో నడవలేదు. నీ ద్వారా దేవుడికి రావాల్సినంత మహిమ రావట్లేదు. కనుక దేవుడు నిన్ను తీసేస్తున్నాడు, లోకం నుండి తీసేస్తాడు. ఎవరినైనా తీసేస్తాడు. మనం చెప్పుకున్నాం కదా, ఒక అంజూరపు చెట్టు ఉంది ఒక ద్రాక్ష తోటలో. 3 ఏళ్ల బట్టి ఆ యజమాని వస్తున్నాడు, కాయలు ఏమన్నా కాసిందా? ఇది అంజూరపు చెట్టు 3 ఏళ్ల బట్టి ఉంది, ఒక్క కాయ కూడా కాయట్లేదు. ఎందుకు ఈ చెట్టు ఇక్కడ అనవసరంగా కొట్టి నరికేసేది? దీనివల్ల ఈ భూమి అంతా వేస్ట్ అయిపోతుంది అన్నాడు. అప్పుడు ఆ తోటమాలి అన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను ఈ సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఆ చెట్టు కాస్తే సరి ఉంది, లేకపోతే మీరు అన్నట్టు నరికారు. అట్లాగే ఒకవేళ మనలో
మరి మన ఆయుష్కాలం అందుకు పొడిగించబడిందా? ఇంతకాలము నువ్వు నీ ఇష్టానుసారంగా నీ జీవితం ద్వారా దేవుడికి మహిమ లేకపోగా నువ్వు వేస్ట్గా దేవుడిచ్చే సూర్యరశ్మిని, వర్షాన్ని, గాలిని ఇవన్నిటిని ఎంజాయ్ చేస్తున్నావు. దేవుడి పట్ల చిన్నపాటి కృతజ్ఞత భావం కూడా లేదు. దేవుడి ఆజ్ఞలు కైకొనడం లేదు. మరి నరికేమని చెప్పాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడి ఉంది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినది వాక్యం. అది పరిస్థితి, నీ పరిస్థితి. అదే దేవుడు ఎందుకో కనికరించి మరొక సంవత్సరం ఇచ్చాడు. 2022 సంవత్సరం ఇచ్చాడు. ఈ 22 సంవత్సరం దేవుడికి మహిమకరంగా బతుకుతారా? ఫలిస్తారా? లేకపోతే ఈ సంవత్సరం ఉన్న అవకాశం దేవుడికి సంవత్సరం ఇచ్చాడు, గ్రేస్ పీరియడ్, జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా. మరి మధ్యకాలంలో మరి నువ్వు మనసు మార్చుకుంటావా, బుద్ధి తెచ్చుకుంటావా? అదిగా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆశ తీసుకెళ్ళి దుర్గాపడం పాడు చేశాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చిందాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. మరి దేవుడు నీకు బుద్ధి, వాడు బుద్ధి ఎట్లా తెచ్చుకున్నాడు? బికారి అయిపోయాడు, తినడానికి తిండి లేని వాడైపోయాడు. ఆ సమయంలో బుద్ధి వచ్చింది. అలాగే కొంతమందికి బాధపడితే కానీ బోధపడదు అంటారు. దేవుడు అట్లాంటి పరిస్థితి ఏమైనా రప్పించాలా? మీకు వికారం చేయాలా? కరువు వస్తుంది, నీ జీవితంలో కరువు వస్తుంది, లేదా వ్యాధి వస్తుంది. నిన్ను మంచం ఎక్కిస్తే కానీ నువ్వు మారవా? నీకు బుద్ధి రాదా? చూసారా, ఒక్కోసారి కొంతమందిని దారిలో తీసుకురావాలంటే మంచం ఎక్కించాల్సి వచ్చింది. మంచం ఎక్కిందాకా ఎందుకు? అయ్యా నాకు అంత శిక్ష వద్దు ప్రభువా, నేను నీ మాట వింటాను ప్రభువా అని మనం ముందే చెప్తే సరిపోద్ది కదా. సరే, విషయం ఏంటంటే ఇక్కడ మనము దేవుడు కావాలంటే మన ప్రాణం అడిగేస్తాడు, ప్రాణం తీసుకుంటాడు. ప్రాణం తీసుకోవడమే కాదు, అవసరమైతే నరకంలో కూడా పడేస్తాడు. అవసరమే ఉంది. మనం దేవుని నమ్మకపోతే నరకంలో పోయేది. మరి నరకంలో ఇప్పుడు లోకంలో మానవులు చాలా మంది ఉన్నారు. మనకి ఎవరైనా హాని చేస్తే ఏం చేస్తారు? చంపేస్తారు, అంతేగా, ఇంకేమైనా చేస్తారు? కత్తులతో పొడిచేస్తారు, తుపాకీతో కాల్చేస్తారు, లేకపోతే కడతో వాళ్ళలాగా వేట కొడవలతో కోసేస్తారు తలకాయ. అంతే, అంతకంటే ఇంకేం చేయలేదు. దేవుడు అంతకంటే ఎక్కువ చేయగలడు. చంపిన తర్వాత నరకంలో పడద్రోయగలడు. అట్లాంటి దేవుడికి నువ్వు భయపడవా? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడంటే భయం కలిగి మనం జీవితం. మనము రోగానికి భయపడుతున్నాం, మరణానికి భయపడుతున్నాం, పేదరికానికి భయపడుతున్నాం. పేదరికం వచ్చేసింది ఏమో, నాకు నేను జీవారాధిస్తానేమో అని భయపడుతున్నాం. ఇవన్నీ అనుగ్రహించే దేవుడు. మనం రోగం వస్తే స్వస్థపరిచే దేవుడు, మరణం తప్పించే దేవుడు, పంట కుప్ప మీద దీనులను పైకెత్తే దేవుడు. అట్లాంటి దేవుడికి మనం భయపడమా? దేవుడి యందు భయం ఉన్నందువల్ల కాబట్టి మనం దేవుడికి భయపడాలి. ఎందువలనంటే తల్లిదండ్రులు అంటే మనకు గౌరవం ఉండాలా లేదా? ఏమండి, ఎందుకు ఉండాలి? తల్లిదండ్రులు ఎవరన్నా అని రివర్స్ ప్రశ్నలు. తల్లిని తండ్రిని సన్మానించు అని ఉంది వాక్యం. ఎందుకు సన్మానించాలి? మనల్ని పుట్టించిన మన పుట్టుక కారణం. నా తల్లి నాకు జన్మ ఇచ్చింది, నా తల్లిదండ్రులు నాకు జన్మ ఇచ్చారు అంటారు. నన్ను చిన్నప్పుడు చూసారు, చిన్నప్పుడే మనకు అన్ని తెలుస్తుందండి. చిన్నపిల్లలు ఎంత రోత చేస్తారు, తల్లి ఎంత భరిస్తుంది. అలా ముడ్డి కడిగి అలా శుభ్రం చేసి స్నానం చేసి చేస్తారుగా. వాళ్ళకై వాళ్ళు అలాగా శుభ్రం చేసుకోవాలి. ఏ వయసులో శుభ్రం చేసుకోగలరు? ఎంత వయసు వచ్చిందాకా చెయ్యాలి? అలాగా కనీసం 6 సంవత్సరాలు రావాలా? 6 సంవత్సరాలు వచ్చిందాకా వాళ్ళకి ఈ పరిచర్యలన్నీ తల్లి చేస్తారు. తల్లి లేకపోతే తండ్రి చేస్తాడు. మరి ఎంత తల్లి చేసే పరిచర్య కదా. మరి వాళ్ళు మరి సంపాదించుకోవడం తెలుసా వాళ్ళకి? అప్పుడే వాళ్ళకి అన్నం సంపాదించుకో తెలుసుదా? తెలియదు కదా. మరి వాళ్ళకి మనం అన్నం పెడుతున్నాం, బట్టలు తీసిస్తున్నాం, చదివిస్తున్నాం, ఒక ప్రయోజకుడిగా చేస్తున్నాం. మరి ఇవన్నీ చేసిన తల్లిదండ్రులకి మనం సన్మానించాలి కదా.
మరి అలాగే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి, గౌరవించాలి అన్నప్పుడు ఎందుకు సన్మానించాలి, ఎందుకు గౌరవించాలి అంటే అది తెలివి తక్కువ ప్రశ్న. అలాగే దేవుడికి మనం ఎందుకు భయపడాలి అంటే ఆ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నాం, వాటిని అన్నీ మనం తొలగిపోతున్నాం. మరి ఆ తొలగిపోయినందుకు దేవుడు మనల్ని శిక్షించవచ్చు, మనం ఈ లోకం నుంచి తీసి పడేయచ్చు, నరకంలో కూడా పడేయచ్చు. మరి అలాంటి దేవుడు ఎంతో మనం భయం కలిగి, దేవా తెలిసి తెలియక అవివేకిని అజ్ఞానిని నీ ఆజ్ఞలు నేను ఉల్లంఘిస్తున్నా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డగా చేసుకో, ఇక నుంచి నేను నీ మార్గంలో నడుచుకుంటాను అని మనము దేవుడికి క్షమాపణ కోరుకొని దేవుడి మార్గంలో నడుచుకోవడానికి మనము ఇష్టపడాలి. తర్వాత మరి మన తల్లిదండ్రులు మనకి అన్నం పెట్టడానికి, వాళ్ళని చేయడానికి తల్లిదండ్రులకి కొంత శక్తి ఉండాలిగా, పొలం ఉండాలా, మరి దాన్ని పండించాలా, ఏదో పని చేయాలా, ఉద్యోగం చేయాలా. మరి అవన్నీ ఎవరు అంటే మన బయటికి తల్లిదండ్రులే మనం పోషిస్తున్నప్పటికీ మన అందరికీ ఇవన్నీ ఇచ్చేది ఎవరో తెలుసా? అపోస్తల కార్యం 17వ అధ్యాయం చూడండి, చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు అని. ఆయన ఏం చేస్తాడంట? అందరికీ జీవము ఊపిరి సమస్తము దయచేవాడు. ఆ వచనం చదవండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడినవాడు కాదు. ఆయనకి మనమేమి కొబ్బరికాయలు ప్రసాదాలు పెట్టక్కర్లేదు, ఆయనే మనకి ఇస్తున్నారు. అందరికీ 145వ కీర్తన చూడండి, 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. తర్వాత 15, 16 వచనాలు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిని వెళ్ళి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి డైరెక్ట్ గా తల్లిదండ్రులు మనల్ని పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇండైరెక్ట్ గా మన పోషణకర్త ఎవరు? దేవుడే. 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని గుర్తించాడు. మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని పుట్టించింది ఆయనే, పోషిస్తుంది కూడా. ఆకాశం నుండి వర్షం పడకపోతే ఏం చేస్తారు మీరు? పంటలు పండుతాయా? వృక్ష ఫలాలకి, వృక్షం చెట్లకి పండు కాస్తాయా? అవి మనకి తాగడానికి నీళ్ళు ఉంటాయా? స్నానం చేయడానికి నీళ్ళు ఉంటాయా? దేవుడు ఆకాశం నుండి వర్షం కురిపిస్తేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి దేవుడికి మనం ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం. ఒకటి, ఆయన మన పోషణకర్త, మన సృష్టికర్త. మరి ఆయనకు భయపడకపోతే మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఆ దేవుడికి భయపడమా? చూడండి, ఎవరైనా మనకి బిఏ చదివి ఎంఏ చదివి ఖాళీగా ఉన్నాం, ఎక్కడ ఉద్యోగం దొరకలేదు మనకి. ఎవరో ఒక ఆయనకి చాలా ధనవంతుడు, ఆయనకి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలో పనిచేయమన్నాడు, నెలకు 10,000 20,000 జీతం ఇస్తున్నాడు. మరి ఆయన అంటే నీకు భయం ఉండదా? ఉండాలి కదా. మేము ఇంత ముద్ద అన్నం తింటున్నాం అంటే ఆయన దయ అంటారుగా. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆయన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చాడు, 10,000 20,000 నీ కుటుంబ పోషణకి సరిపోయేటట్టు. మరి ఆయన పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారు మామూలుగా లోకంలో. అన్నం పెట్టాడండి ఆ రాజు అంట. మరి అన్నం పెట్టినందుకు వారి అలాగే చేస్తున్నప్పుడు మనల్ని పుట్టించింది ఆయన అన్నాడు. మూడో కీర్తన, మనం మేపేవాడు ఆయనే అన్నాడు. మరి అలాంటి దేవుడికి మనం భయపడేస్తాం. చూడండి, ఈ సృష్టిలో ఎవరెవరు దేవుడికి భయపడుతున్నారో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. అది యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోతున్నాయి. దేవుడి భయానికి పర్వతాలు బద్దలవుతున్నాయి. తర్వాత ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రం దాటి లేకుండా
దాని తరంగములు ఎంత ఘోషించిననో, ఎంత పొర్లినను అది ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకుండానట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వణకరా. యెహోవా భయము వలన పర్వతాలు బదలవుతున్నాయి. సముద్రము నీ హద్దు ఇంతే, ఆ ఇసుక దాటి నువ్వు రాకూడదు అంటాడు. ఒక్కోసారి తుఫాను చెలరేగుతాడు, ఊరకుండో నిమ్మళించు అన్నాడు. నిమ్మళిస్తున్నదా? దేవుడి మాట సముద్రం వింటున్నది. దేవుడి మాటకి పర్వతాలు బద్దలవుతున్నాయి. ఆ సముద్రం ముందు నీవెంత, మనం ఎంత చెప్పండి? సముద్రం ముందు ఆ సముద్రం దేవుడి మాటకి భయపడుతుంది. ఆయన మాట చెప్తే నిమ్మళించు అంటే నిమ్మళిస్తుంది. ఏంటి అలలేంటి అంటూ అంటే అయిపోతుంది సముద్రం. ఇర్మియా 5:22 ఉంది, మీరు చూసుకొని చదువుకోండి. పర్వతాలు బద్దలవుతుంది. ఇక పర్వతాల కంటే సముద్రం కంటే గొప్పది ఇంకేమన్నా? సింహాలు క్రూరమైనవి అంటారు కదా, సింహం ఎవరికి భయపడుతున్నారు కదా. ఇలా సింహాలు కూడా ఏం చేశాడంట దేవుడు? సింహాన్ని దేవుడు తన దూత నంపించి ఈ సింహముల నోళ్ళు నా సేవకుడు అని ఎవరో కాదు, అదిగో కొన్ని కారణాల వల్ల ఊలో పడ్డాడు. నా సేవకుడు ఆయన ఏం చేయడు. అంటే రాత్రి అంతా వాడికి ఆకలేస్తుంది కానీ ఆయన సేవకుడు. ఆయన పుట్టుకుంటే రాజుగారి దేవుడి కోపం వస్తుందని సింహాలు నోళ్లు మూసేశాడు. ఆ తర్వాత దానియేలుని పైకి తీసి దానియేలుని చాటిని చెప్పిన లోపల వేసి కిందకన్నా రానిచ్చినాయి. అసలు అలా పడుతున్న వాళ్ళు అలా అనుకోరు, నాకు దొరుకుతుందో లేదండి. 4-5 సింహాలు ఉన్నాయి లోపల, 10 సింహాలు కూడా ఉంటాయి. నా దాకా వస్తుందో లేదు, కనీసం కాలన్నా దొరుకుతుంది. అందుకుని చూసారా, సింహాల నోళ్ళు మూయిస్తాడు ఆయన. మరి అలాంటి గొప్ప దేవుడు ఎదుట నువ్వు భయం లేకుండా ఉంటే ఎలాగా? అయితే మనుషులు ఎందుకని భయం లేకుండా ఉంటున్నారు? కీర్తన 36:1 ఇలా ఉంది, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాడి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. చూసారా, భక్తిహీనులలో ఎలా ఉందట? వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఎవరిళ్ళు? భక్తిహీనులు. భక్తిహీనులకి దేవుడి భయం ఉండదు. మరి ఎందువలన అలాగా భయం లేకుండా ఉంటున్నారు వీళ్ళు? చూడండి, ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయరు. అది భక్తిహీనులు. కానీ లోకంలో దేవుడి భయం లేని వాళ్ళందరూ భక్తిహీనులే. వాళ్ళు అలాగా ఎందుకు దేవుడు భయం లేకుండా ఉంటున్నారంటే వాళ్ళు చేసే చెడ్డ పనులకి శిక్ష వెంటనే రావట్లేదు. ఎందుకు రప్పించట్లేదు దేవుడు వెంటనే? దేవుడు ప్రేమ స్వరూపి, దీర్ఘశాంతపరుడు కనుక దేవుడు వెంటనే శిక్షించాడు. ఒక తప్పు చేయగానే దేవుడు శిక్షించడం మొదలు పెడితే భూమి మీద మనుషులు మిగలరు. భూమి మీద మనుషులు మిగులుతారా? కనుక దేవుడు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మనకి అవకాశాలు ఇస్తుంటాడు. మనల్ని చూడండి, సౌలు ఉన్నాడు. పౌలుగా మారక ముందు ఆయన ఎలాంటి వాడు? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. అప్పుడే దేవుడు ఆయన శిక్ష రప్పించాడు అనుకో. మరి ఆయన ఇంత సేవ చేసేవాడు. ఆయన చూసారా, దేవుడు ఆయనతో మాట్లాడాడు. సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించుతున్నావు, మునికోలకు ఎదురుతనుతున్నాను, నీకు అది లాభం కాదు, నీకు అంత క్షేమం కాదని అని చెప్పేసరికి ప్రభువా నువ్వు ఎవడు
నేను నీవు హింసించున్నా వేస్తున్నాను, నన్ను ఏం చేయమంటావు ప్రభు? నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళి నువ్వు నడవలసిన మార్గం ఆయన నీకు బోధిస్తాను. కానీ సౌలా సహోదరుడా, మార్గంలో నీకు కనబడిన యేసు ప్రభు నీ పాప విమోచన కోసం శివుల్లో చనిపోయి తిరిగి లేచాడు అని విషయాన్ని చెప్పి సువార్త చెప్పి ఆయనకి బాప్తిసం ఇచ్చాడు. అప్పటి నుండి ఆయన మారిపోయాడు. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు ఆయన జీవించున్నాడు. ఇకను జీవించే మిగతా జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న నా ప్రభువు కోసమే నా జీవితం అని ఆయన తీర్మానం చేసుకున్నాడా లేదు. అలాగే నేను నా 19వ ఏట వరకు ఆ వయసు పిల్లలు ఎన్ని చెడ్డ తిరుగుడు తిరగచ్చు, అన్ని తిరుగుడు తిరిగాను. 19 ఏళ్ల లోపు దేవుడు నాకు నాతో మాట్లాడాడు. నేనేమనుకుంటుండేవాడంటే, ఇప్పుడే దేవుడు నమ్ముకుంటే మంచి మంచి సినిమాలన్నీ మిస్ అయిపోతాను, స్నేహితులతో కలిసి సరదాగా ఉండే సమయాన్ని మిస్ అయిపోతాను, యవనస్తులుగా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉన్నది, ఇవన్నీ మిస్ అయిపోతాను ఇప్పుడే దేవుడు నమ్ముకుంటే. దేవుడు నమ్ముకుంటే ఇంకేముంది, సినిమాలు చూడదంటారు, అంటారు కదా. కాబట్టి కొంతకాలం ఈ లోకాన్ని ఎంజాయ్ చేసి 40-45 ఏళ్ల వయసులో అనుకున్నాను. వాస్తవాన్ని నా హృదయం దేవుడికి తెలుసు. 40-45 ఏళ్ల వయసు చదువు పూర్తి అయిపోతుంది, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటాం, ఒకరిద్దరు పిల్లలు కొడతారు, ఇంకా అప్పుడు అయిపోయింది. ఇంకా అప్పుడు దేవుడు నమ్ముకుందాం అనుకున్నాను. అయితే అప్పుడు దాకా మనం బతికుంటామనే నమ్మకం ఉంది. ఏమంటే అందరూ 40-45 దాకా, మనుషులందరూ 40-45 ఏళ్ళ దాకా అనుకుంటారు అట్లాగే అని దేవుడు మరి అందరికి 40-45 దాకా అవకాశం ఇస్తున్నారు. స్కూటర్ బైక్ యాక్సిడెంట్ ఎంతమంది చచ్చిపోతున్నారు, పిక్నిక్ వెళ్ళి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఇంటర్మీడియట్ చదువుతూనే ఎంతమంది చచ్చిపోతున్నారు. అందరికీ అంత అవకాశం ఉండదండి. తెలిసి తెలియకుండా మనం అంత అనుకుంటాం. కానీ అది అంజూరపు చెట్టు ద్వారాగా దేవుడు నాతో మాట్లాడు. ఈ రోజు మనం చదువుతున్న అంజూరపు చెట్టు కాకుండా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక అంజూరపు చెట్టు, ఆ చెట్టు దగ్గర కాయలు ఏమైనా ఉంటాయో అని వెళ్ళాడు దేవుడు. ఇక మీదట నీ పండు ఎవరినో తినకుందురు గాక అని చెప్పి కానీ ఎండిపోయింది. అలాగే నీ పరిస్థితి కూడా, నువ్వు ఎప్పుడో నమ్ముకుందాం అనుకుంటున్నావు. మరి దేవుడు నీ హృదయం తట్టినప్పుడు, నేను ఆయన హృదయం తెరవనప్పుడు, దేవుడు నువ్వు మరలా పొందుదాము అనుకున్నప్పుడు నీకు అవకాశం దొరకపోవచ్చు. బైబిల్లో మారు మనసు పొందాలని అవకాశం దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏశావు, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను అని. అలాగే మనం చాలా దొంగలాగా నేను నమ్ముకుంటానండి, దొంగలాగా శిలువ మీద ఇంకా 2 గంటలు చచ్చిపోతానుగా నమ్ముకున్నాడుగా, అట్టా నేను నమ్ముకుంటా అనుకుంటా. అంతా అయిపోయిన తర్వాత నాకు సినిమాలు చూడడానికి కళ్ళు పనిచేయవు, కళ్ళు కనపడకుండా అయిపోతే ఎక్కడికి నడవడానికి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయడు, మంచంలో ఉంటాను కదా, అప్పుడు నమ్ముకుంటానంటే అంత ఆయుష్ నీకు ఉంటే మంచిదే. ఉంటుందా? లేనప్పుడు నేనేంటి పరిస్థితి? ఇక ఈ నిత్యత్వం నరకంలో ఉండాలి కానీ యుగ యుగములు అగ్ని గుండములు పొగలు లేచోను పగలు రాత్రి అనక పాపులు కాలు నందురు ప్రియ స్నేహితుడా యేసుని నమ్మని చోని గతియో నంతే క్రీస్తుని నమ్మని చోని స్థితియో నంతే నరకమునోర్వాగలవా నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా నీచ నరకీవా. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడితే నిజమే, నేను నడి వయసులో నమ్ముకోవాలనుకున్నాను, నడి వయసు దాకా నేను బతకలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? శాశ్వతంగా నాకు రక్షణ దూరం అయిపోద్ది. ఏశావు కన్నీళ్లతో విడిచిన ఆయనకి దేవుడు ఆశీర్వాదం పొందకుండా అయిపోయింది. అప్పుడు భయం వచ్చింది.
ఒక్కోసారి మా అమ్మ దేవా పొయ్యి మీద లేచి కింద దించు అంటే నాకు ఆ మసిగుడ్డ ఎక్కడ ఉండదో తెలియక అలా దించపోయాను. ఒకసారి కాళ్ళు చేతులు కాలిపోయాయి, అలా గవక్కని దించేశాను. పొయ్యి మీద ఉన్న ఒక అన్నము డేగిసా అంటారు ఇక్కడ, దాన్ని దించినప్పుడే నా చేతులు ఇలా కాలిపోయినాయి. యుగాలు అగ్నిగంధకంతో మండే గుండంలోము అసలు ఊహించుకుంటే నేను చాలా కష్టంగా ఉంది. నరకంలో పడడం, శత్రువు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని నేను ఆ రోజే తీర్మానం చేసుకున్నాను. అప్పుడు నా వయసు 19 ఏళ్ళు, బిఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఇప్పటికి నేను 50 ఏళ్ళు అవుతుందన్నమాట దేవుని నమ్ముతుంది. దాదాపు 50 ఏళ్ళు అయినట్టు. కాబట్టి దేవుడు మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుడికి విధేయత చూపించాలి. ఆ తర్వాత మనకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రావట్లేదు. పాపం చేయగానే ఒక వడగడుతో దేవుడు కొట్టాడు కాళ్ళ మీద రాయి. అమ్మో ఎవరు కొడుతున్నారు, ఈ దొంగతనం చేసినందుకు, సిగరెట్ తాగినందుకు, ఈ సినిమాకి వెళ్ళి వచ్చినందుకు, అదిగో అమ్మాయిల వైపు చూసినందుకు ఒక వడగండు పడిందండి. ఎవరో కొడుతున్నారు పైనుంచి, ఇట్లాంటి పనులు చేయకూడదు కావాలని భయపడతాం కదా. అట్లా చేయట్లేదు దేవుడు, అట్లా చేయట్లేదు. లేక పిడుగు పడేటట్టు చేయట్లేదు, లేక వెంటనే మనకి కళ్ళు పోయేటట్టు చేయట్లేదు. ఎందుకని చేయట్లేదు అంటే దేవుడు దీర్ఘశాంతపడు, దేవుడు ప్రేమ గలవాడు. కాబట్టి మనకి ఆయన ప్రేమతోనే ఇగో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కోటాలకు రప్పించి దేవుని ప్రేమ ఏంటో నీకు వినిపించి నీకు నీవుగా మనసు మార్చుకునేటట్టు, బుద్ధి తెచ్చుకునేటట్టు, దేవుని వండుకునేటట్టు దేవుడు చేసి నిన్ను మంచి మార్గంలోకి తీసుకొస్తాడు. మరి ఆ పౌలు ఆ సౌలుగా ఉన్నప్పుడు చాలా దుర్మార్గ పనులు చేశాడు. దేవుడు ఆయన దాన్ని దర్శించాడు, మారేడు. ఆ తర్వాత ఆయన జీవితాంతం ఆ దేవుని సేవలో తన జీవితాన్ని గడిపాడు. ఇంకా అనేక మంది ఆయన లాంటి వాళ్ళని ఆయన దేవుడి వైపు మళ్ళీటట్టు చేశాడు. కాబట్టి అలాగా దేవుడు దుష్క్రియలు చేసినప్పుడు దేవుడు వెంటనే మనల్ని శిక్షించాడు. దీర్ఘశాంతంతో మనకు అవకాశం ఇస్తాడు. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు ప్రేరేపించుతున్నది ఎదుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా నువ్వు? అలా తృణీకరిస్తే నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. దేవుని అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయరు. దేవుడి యందు భయము అనేది ఎలాంటిదో చెప్తున్నాడు కీర్తన గ్రంథం 19వ కీర్తన 9వ. యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుడి యందు భయం అనేది అది ఏంటి కదా, పవిత్రమైనది. ఏదో భయపడ్డము, ఏదో మన ఏదో నువ్వు అమాయకు పిరికి వాడిగా అందుకు భయపడిపోయావు దేవుడు అంటే అని కొంతమంది అనిపిస్తే అది కాదు. దేవుని భయము పవిత్రమైనది. ఎందువల్ల పవిత్రమైంది? మరి ఆ దేవుడు భయం చేత మనం పాప పనులు చేయకుండా ఉంటున్నాం కదా, నిన్ను పవిత్ర మార్గంలో నడిపిస్తుంది కదా. కాబట్టి ఆ భయం పవిత్రమైనది. కాబట్టి దేవుని యెహోవా యందలి భయము పవిత్రమైనది అంటున్నారు. యెషయా గ్రంథం 33:6. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చూసారా, దేవుడి యందు మనం భయం కలిగి అదే మనకి ఐశ్వర్యం. ఎట్లాగా ఐశ్వర్యం అంటే ఆ దేవుడి యందలి భయం చొప్పున మనము పాడు పనులు చేయము, తప్పుడు పనులు చేయము. ఆ తప్పుడు పనులు చేయడానికి డబ్బులు కావాలిగా, ఆడాలి, డబ్బులు కావాలా, వ్యభిచారం చేయాలి, డబ్బులు కావాలిగా, సారాయి తాగాలి, డబ్బులు కావాలిగా. అవన్నీ మిగిలిపోతాయి నీకు. దేవుడు భయం ఉంది, అలాంటి స్థలాలకు వెళ్ళకూడదు, అలాంటి పనులు చేయకూడదు. పరిశుద్ధంగా జీవించడానికి డబ్బులు కావాలండి. పరిశుద్ధంగా జీవించడానికి డబ్బులు కావాలి, పాపం చేయడానికి డబ్బులు కావాలి. ప్యాకాట ఆడాలన్నా డబ్బులు కావాలి, సినిమాకి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, ఏ పనైనా డబ్బులు కావాలి. పాపం పని ఏ పని చేయడానికి డబ్బులు కావాలి. పరిశుద్ధంగా ఉండే డబ్బులు మిగులుతాయి. అది యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యం. కాబట్టి ఒకవేళ నీకు ఉద్యోగం ఉంది, భార్యాభర్తలు ఇద్దరికి ఉద్యోగం ఉంటుంది, కానీ సొంత ఇల్లు ఉండదు. కారణం ఏంటి? వాళ్ళకి దుబారా ఖర్చులు ఉన్నాయి, దేవుడి భయం లేదు, పరిష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు.
కనుక సొంత ఇల్లు కూడా లేకుండా ఉంటారు. కాబట్టి దేవుని భయం ఉంటే దేవుడు మన సంపాదనను ఆశీర్వదిస్తాడు. మన సంపాదనను ఆశీర్వదిస్తాడు. మన డబ్బు చల్లా చెదరైపోకుండా. చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము. డబ్బు ఏమైపోతుందట మనకి చెడ్డ అలవాటు ఉంటే? ఏమనుకుంటున్నాడు ఒక అతను? చదువు. నీ ఆశ ఎవరైనా పైన చదువు. ఒక వచనం, 2 వచనాలు. జార స్త్రీయుడు ఛాయకపోక నీ మార్గము దానికి దూరం చేసుకును. దాని ఇంటి వాకి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడలా వరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన వరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరను. తొదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశముని నెట్లు త్రోసివేసి తిని నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశము నేను చెవి యొక్కలేదు అని అప్పుడు అనుకుంటాడంట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా. ఏదన్నా ఆకులు చెప్పండి, అంత ఆస్తి అంత పోయింది. చింతామణి నాటకం గురించి నేను కూడా ఎప్పుడు చూడలేదు, కానీ ఏంటి ఆ నాటకం తాలూకా సారాంశం అంటే, ఆయన ఆ చింతామణి అనే వేశ్య దగ్గరికి వెళ్ళి తోటలు, దొడ్లు అన్నీ రాసిచ్చాడంట. ఎక్కడెక్కడ ఉండే తోటలు, చాలా పొలాలు ఉన్నాయి, మాగాణులు, అవన్నీ ఆమెకి రాసిచ్చేసాడంట. అంతేగా వేశ్యాగృహానికి వెళితే నాకు పద్యం గుర్తొస్తుంది, కానీ చదవచ్చో లేదో అనుకుంటున్నాను. డబ్బులు లేదే అక్కడికి రాణిస్తారా? ఏమండి, చదువుతారు. కొక్కోక నెల్ల చదివిన చక్కని వాడైన రాజచంద్రుడైన రొక్కనీయక చిక్కదురా వారకాంత నిక్కము సుమతి. సుమతి శబ్దం పద్యం. డబ్బులు లేకుంటే రాని దగ్గరికి కూడా. అలాగే డబ్బులు వాళ్ళ ఇప్పుడు మనం చదివింది అదే. మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయం చదివామే అదన్నా. కాబట్టి దేవుని భయము కలిగి మనము దేవుడి ఆజ్ఞను అనుసరించి, అబ్రహాము దేవుని భయం కలిగి ఆయన జీవించాడు. యోసేపు దేవుని భయం కలిగి ఆ పొతిఫరు యొక్క ఉచ్చుల నుండి బయటికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము దేవుని భయం కలిగి దేవుని ఆజ్ఞను అనుసరించు వారమై దేవునికి విధేయులుగా జీవిస్తూ యేసు ప్రభునందు విశ్వాసం పాపక్షమాపణ పొంది ఆయన ఆజ్ఞను అనుసరించి మన లోకంలో నడుచుకుంటూ దేవునికి ప్రియులైన పిల్లలుగా ఒక మాట చదివి మనం చేసుకోవాలి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. నమ్ముకున్న వాళ్ళు ఏం చేయాలి? 1 ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా, దేవుని భయము వలన పవిత్రతను సంపూర్తి చేసుకోవాలి. మనం దేవుని భయం లేకపోతే పవిత్రతలో మనకి సంపూర్ణత. ఈ పని చేస్తే దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవునికి వ్యతిరేకమైన పని అని నీ మనసులో నీకు నెమ్మది లేకుండా అయిపోతుంది. కాబట్టి దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మనం సాగి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేద్దాం. దగల ప్రభువాన్ని ఘనమైన ఈ కొత్త సంవత్సరం మొదటి ఆదివారం ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు మీరు ఈ మాటలు నా మనసులో తెచ్చారు. ఈరోజు మీ బిడ్డలకు ఈ మాటలు చెప్పడానికి ఉపయోగించారు. చెప్పండి మాటతో ఆశీర్వించి చిన్న హృదయాల్లో ఈ మాటలు ఫలించినట్టు మీ అందరి భయము కలిగి పాపాన్ని చేయకుండా మా ప్రభు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మిమ్మల్ని నమ్ముకొని గొప్ప రక్షణ పొంది మరి పరిశుద్ధతలో సంపూర్ణులు అవడానికి ప్రతి ఒక్కరికి మెండైన కృపాను గురించి మనం ఆశీర్వించడం మనం చేస్తున్నాం. జాయిన్ అయిన కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ఆశీర్వించమని, చిన్నలు అందరినీ పేరు పేరున దీవించమని ఆశీర్వించమని, జూమ్ లో కనెక్ట్ అయిన వారిని దీవించమని,
వేడుకొనుచు మీ ప్రేమ గల హస్తాలకు అప్పగించుకొనుచు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి కొనియాడి వేడుకొంచున్నాం తండ్రి. భయమును కలిగి బ్రతికేదము, పరదేశులామని ఎరుగవలే. భయమును కలిగి బ్రతికేదము, పరదేశులామని ఎరుగవలే. ప్రవేశించవలే విశ్రాంతిలో, ప్రవేశించవలే విశ్రాంతిలో. తప్పిపోదుము మరచినచో, తప్పిపోదుము మరచినచో. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు. నీతి నివసించును అందున, నీతి నివసించును అందున. ప్రభు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము. ప్రభు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము. దుష్టుని బారిని తప్పించుకో, దుష్టుని బారిని తప్పించుకో. దోచుకొననివ్వకు మకుటము, దోచుకొననివ్వకు మకుటము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు. నీతి నివసించును అందున, నీతి నివసించును అందున.